పండగైనా ఇంట్లో ఎంత పెద్ద పనున్నా గూడా టిఫినయితే చేసి పక్కనైతే పెట్టాలనమాట. లేకపోతే మా ఆయన, మా లడ్డుగాడు అడగతానే ఉంటారు. ఇంక నువ్వు 10కి పెడతావా, 12కి పెడతావా ఇవాళ టిఫిన్ మాకనేసి. ఇంక ఈళ్ళతో ఇలా కాదని చెప్పి ఇంక టిఫినయితే చేస్తాననమాట. ఫస్ట్ చేసి పక్కనైతే పెట్టేస్తే, ఇంక నా పనయిపోయిందిరా నాయనా ఈళ్ళు నన్నైతే అడగరని చెప్పి ఇంక నేను పూజ చేసుకునేదానికి, ఇంక మిగతా పనులు అన్నీ చేసేసుకుంటాను. ఇంకా ఈరోజు వడపప్పు, పానకమే గదండీ ప్రసాదం అయితే మటుకు. ఇంక ముందైతే పెసరపప్పు కడిగేసి, ఇంక నానబెట్టేశాను. ఇంక ఇడ్లీ పెట్టేద్దామని చెప్పి ఇంక ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాననమాట. చట్నీ అయితే ఏం చేయనండి. ఎందుకంటే పల్లీల పొడి ఉందనమాట. ఇంక నచ్చితే తింటారు, లేకుంటే లేదు. మళ్ళీ చట్నీ చేసి అది వేస్ట్ అయిపోయిద్దని చెప్పి ఇంక చట్నీ అయితే వేయదలుచుకోలేదనమాట. ఇంక నేను చట్నీ వేయలేదని అడగడానికి ఏమి ఉండదనమాట. ఎందుకంటే ఈరోజు కంగారులో ఉంటాను కదా, హడావిడిగా ఏదన్నా అన్నానంటే ఇంక అలిగి కూర్చుంటానని చెప్పి ఇంకేం మాట్లాడకుండా ఏదేస్తే అది చక్కగా తినేస్తారు. అదేగాక మా ఆయన అసలు అడగడం, మా లడ్డుగాడేనమాట చట్నీ చేస్తావా లేదని చెప్పి కూర్చుంటాడు. ఇంక ఈరోజు వాడు కూడా గమ్ముకుంటాడు, ఎందుకంటే పని ఎక్కువగా ఉంది కదా అందుకని చెప్పనమాట.